Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల్లో సవరణలు చేస్తూ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. దీని ద్వారా మధ్యవర్తిత్వం లేకుండా నిధులు నేరుగా విద్యార్థులకు చేరేలా పారదర్శక విధానం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు మంజూరు అయ్యే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇకపై నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి. సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకుంది. విద్యార్థుల బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వంటి వివరాలను సంబంధిత జిల్లా సంక్షేమాధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాగే ఇంటర్మీడియట్ బోర్డు, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ, ఉపాధి కల్పన విభాగాలు, యూనివర్సిటీలు, కళాశాలలు అన్ని నోడల్ అధికారులను నియమించి ఈ ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదనంగా విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారనే విషయాన్ని నిర్ధారించేందుకు సంబంధిత అధికారులు కాలానుగుణంగా వివరాలను నమోదు చేయాలి. దీని ద్వారా అర్హులైన విద్యార్థులకే నిధులు అందేలా చూసే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న స్కాలర్షిప్ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు ఆర్థిక అడ్డంకులు ఉండకూడదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిశీలించి అర్హులైన ప్రతి విద్యార్థికి సమయానికి నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు గణనీయమైన ఉపశమనం లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యాభ్యాసం మధ్యలో ఆర్థిక సమస్యల వల్ల ఆటంకం కలగకుండా ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు.